హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. అయితే మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ 3 డేస్‌గా వెయిట్ అయితే స్టక్ అయిందని చెప్పాను గదండీ! ఈరోజైతే మళ్ళీ వెయిట్ లాస్ అయితే నేను చూసాననమాట. అంటే 60.50 నుంచి డైరెక్ట్‌గా 60.35కి అయితే వచ్చాను. సో, వెయిట్ లాస్ మళ్ళీ అయితే స్టార్ట్ అయింది అనిపిస్తుంది. సో, వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డే 20 తర్వాత నుంచయితే రోజు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇదిగోండి ఇక్కడైతే ముందు రోజు నైటే ఇవన్నీ ఒలిచేసి పెట్టుకున్నాననమాట. దానిమ్మ గింజలు, స్వీట్ కార్న్, అలాగే పుదీనా. అంటే పుదీనా ఒక్కసారి ఒలుచుకుంటే నాకు 1 వీక్ మొత్తం వస్తుందనమాట. స్వీట్ కార్న్ కూడా పాపకి ఎంత కావాలో స్కూల్ బాక్స్‌లోకి అంత ఉడికించుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఒలిచేసి అయితే పెట్టుకున్నాననమాట. అంటే మొత్తం స్వీట్ కార్న్ బాయిల్ చేస్తుంటే ఒక్కొక్కసారి మిగిలిపోతుంది. ఇలా ఒలిచేసి పెట్టుకుంటే ఏంటంటే తనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే బాయిల్ చేసుకోవచ్చు కదా అని ఇలా ఒలిచేసి అయితే పెట్టుకున్నాను. ఇవంతా ముందు రోజే ప్రిపరేషన్ అయితే చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే అయితే మనకి ఈజీగా ఉంటుందండి. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం కూడా ముందు రోజు నైటే పచ్చ పెసలు, అలాగే చోలే, అలాగే రాజ్మా, ఇంకా అలసందలైతే తీసుకున్నానండి. ఇవి నేనైతే సాలడ్ లాగా చేసుకుందాము అని చెప్పేసి ముందు రోజు నైటే 1 టైమ్ వాష్ చేసుకొని సోక్ చేసుకుంటున్నాను. వీటితో పాటుగా కొన్ని బాదం కూడా నానబెట్టుకుంటున్నాను. ఈ బాదం వచ్చేసి స్మూదీస్‌లో యూజ్ చేయడానికైతే నానబెట్టేసుకుంటున్నాననమాట. ఎలాగూ ఇవి నానబెడుతున్నాను కదా! అవి కూడా నానబెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నానబెట్టేస్తున్నాను. ఇప్పుడొకసారి వాష్ చేసుకొని నానబెట్టుకున్న వాటర్ మార్నింగ్ వంపేసుకొని మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. అయితే ఇది మనం వెయిట్ లాస్ జర్నీ అనే కాదు, నార్మల్ డేస్‌లో కూడా బ్రేక్‌ఫాస్ట్ లాగా తీసుకోవడం వల్ల మనకి హై ప్రోటీన్ లభిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే లో ఫ్యాట్ ఉంటుందనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ చేసేసుకొని వెయిట్ అయితే చెక్ చేసేసుకున్నానండి. తర్వాత ఇక్కడ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, హాఫ్ టేబుల్ స్పూన్ మేథీ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలండి. ఇది మన వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన మెటబాలిక్ రేట్‌ని పెంచి మనం తీసుకున్న క్యాలరీస్‌ని బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. మనకి డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా క్యూర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఇంక ఇవైతే బాయిల్ అవుతూ ఉన్నాయి. తర్వాత ముందు రోజు నైట్ నానబెట్టుకున్న సీడ్స్ అన్నీ మంచిగా నానిపోయాయండి. ఇప్పుడైతే వాటిని కుక్కర్‌లో అయితే పెట్టి ఉడికిచ్చేసుకుంటున్నాను. కుక్కర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. నా ప్రీవియస్ వీడియోస్ గనుక చూస్తున్నట్టయితే నేను చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. దగ్గర దగ్గర ఒక 20 డేస్ అయితే అయిపోయింది. మీకు ఆల్టర్‌నేట్ డే వీడియో రావడం వల్ల కొంచెం 10 వీడియోస్ ఆర్ 7 వీడియోస్ అలా బ్యాక్ చూపిస్తుందేమో. కానీ ఇది వచ్చి మాత్రం 20 డేస్‌కి పైనే అయింది. నేను మల్టిపుల్ టైమ్స్ అయితే యూజ్ చేశాను దీన్ని. ఇంకా మా కోసమైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి సీడ్స్ అయితే నానబెట్టాను. ఒక పక్కన మన డీటాక్స్ వాటర్ రెడీ అవుతుంది. ఇంకో స్టవ్ మీద అయితే నేనొచ్చేసి స్వీట్ కార్న్ ముందు రోజు నైట్ ఒలిచేసి పెట్టుకున్నాను కదా! అవి, అలాగే ఒక స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేస్తున్నాను. స్వీట్ పొటాటో మా వారు తింటారు. అలాగే నాకు కావాలి అని అనుకుంటే ఒకవేళ ఒక పీస్ అయితే నేను తింటాను. స్వీట్ కార్న్ అయితే మాత్రం పాపకి బాక్స్‌లో పెడతాననమాట. ఎట్ ఎ టైమ్ ఈరోజు 3 బర్నర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈలోపు మన డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. డీటాక్స్ డ్రింక్ మీరు ఆల్టర్‌నేట్ డే అయినా తీసుకోండి. లేదు అనంటే ప్రతిరోజు అయినా తీసుకోవచ్చు. కాపోతే 1 గ్లాస్ కంటే ఎక్కువైతే తీసుకోవద్దండి. ఇక్కడ ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత అయితే ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. లెమన్ తీసుకోవడం వల్ల అయితే మన బాడీలో ఉన్న ఫ్యాట్‌ని అయితే ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. నాకేంటో అండి లెమన్ స్క్వీజ్ చేయగానే కలర్ అయితే చేంజ్ అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేసుంటే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. ఇంకా ఈ సీడ్స్ అయితే మంచిగా బాయిల్ అయిపోయినాయి. అంటే మా పాపనైతే మా వారు స్కూల్‌లో దింపడానికి వెళ్లారనమాట. తనొచ్చేలోపు నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేసి పెడతాను. ఇందులో ఉన్న రాజ్మాలో అయితే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఫ్యాట్ లాస్ అవుతున్నప్పుడు మన మజిల్ మెయింటెనెన్స్‌కి బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే అందులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువ సేపు ఆకలి అవ్వకుండా కాపాడుతుందనమాట. తర్వాత అందులో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా కాపాడుతుంది. తర్వాత చోలే తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ఫైబర్ లభిస్తుంది. అలాగే మనకి క్రేవింగ్స్‌ని తగ్గిస్తుందనమాట.
అయితే పెసలు తీసుకోవడం వల్ల అయితే క్యాలరీస్ తక్కువగా లభిస్తాయి. అలాగే మెటబాలిజంని బూస్ట్ చేస్తుందండి. అలాగే ఇది మన బాడీని డీటాక్స్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుందనమాట. పెసలనైతే మనం సూప్ లాగా కూడా చేసుకొని తాగొచ్చు. సోయాబీన్ తీసుకోవడం వల్ల అయితే అందులో కూడా ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుందండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే హెల్తీ ఫ్యాట్స్ అయితే మనకి లభిస్తాయన్నమాట. ఇందులో అయితే నేను ఒక జామకాయ, అలాగే కొంచెం స్వీట్ కార్న్, కొద్దిగా సాల్ట్, కొంచెం కారప్పొడి ప్లేస్‌లో మీరు మిరియాల పొడి గూడా యాడ్ జేసుకోవచ్చు. సాల్ట్ అయితే నేను బాయిల్ చేసుకున్నప్పుడు కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం తగ్గినట్టు అనిపిస్తే నేను ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫ్రూట్ యాడ్ చేసుకోవడం వల్ల దీని టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందండి మనకి. తినేప్పుడు గూడా చాలా అనిపిస్తుందనమాట. ఇదిగోండి ఈ బౌల్ అయితే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసేసుకున్నాను. ఇంకొక బౌల్ అయితే మా వారికి ఇచ్చేసాననమాట. నేను కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ బావుంటుంది. కొద్దిగా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్నాను. కొంతమందికి లెమన్ ఎర్లీ మార్నింగ్ తింటే పడదండి. ఒకవేళ మీకు పడకపోతే మాత్రం లెమన్నయితే స్కిప్ చేసేయండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేనైతే మిడ్ మార్నింగ్ స్నాక్ ఏం తీసుకోలేదండి. డైరెక్ట్ లంచ్‌కైతే వచ్చేసాను. ఈరోజు లంచ్ ప్రిపరేషన్ అయితే మంచిగా ఫాస్ట్‌గా అయిపోయిందండి అసలు. ముందు రోజు నైటే మెంతుకూర ఒలిచేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే శుభ్రంగా వాష్ చేసుకున్నాను. వన్ పాట్ మీల్ అయితే చేయబోతున్నాననమాట. చెప్పాను గదండీ! ఈ మధ్య అయితే వన్ పాట్ మీల్ కొంచెం ఎక్కువగా చేస్తున్నాను అని చెప్పేసి. ఇదిగోండి పుదీనానైతే ఇలా ఒలిచేసి పెట్టుకుంటే ఏంటి అనంటే వీక్‌లో మనం ఎప్పుడైనా వన్ పాట్ మీల్ కానీ లేపోతే ఏమంటారు చట్నీస్‌లోకి కానీ పుదీనానైతే ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. మనం సండేస్ వచ్చినప్పుడు ఒలిచేసి పెట్టుకుంటే మనకి హెల్ప్ అవుతుందనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడ 1 పాట్ మీల్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ కుక్కర్‌లోకైతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్నానండి. బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బావుంటదనమాట. అందుకని చెప్పేసి బిర్యానీ స్పైసెస్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత అయితే ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ముందు రోజు నైటే నానబెట్టుకున్న గ్రీన్ పీస్ అండి. ఇవైతే ఫ్రెష్‌వయితే కాదు. డ్రైవి నా దగ్గరుంటే ముందు రోజు నైటే నానబెట్టుకున్నాననమాట. మార్కెట్‌లో అంత ఎక్కువగా కనిపించట్లేదు. కానీ 1, 2 చోట్ల కనిపిస్తున్నాయి. అంటే ఫ్రెష్‌వి. కానీ రేట్ ఎక్కువ చెప్తున్నారనమాట. ఇంట్లో ఎలాగో డ్రైవి అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి, ఇంక నేనైతే వాటిని ముందు రోజు నైట్ సోక్ చేసుకున్నాను. గ్రీన్ పీస్ అనేది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు అనంటే లేదనమాట. నేనైతే వెయ్యాలి అని ఫిక్స్ అయిపోయాను ముందు రోజు నైటే. అందుకని ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మనం ముందుగా కడిగి వాటర్ డ్రైన్ చేసుకున్న మెంతి కూర అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి మనం కుక్కర్ మూత పెడతాం కాబట్టి మనకి చేదనేది రాకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొద్దిగా ఆకులో నుంచి పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అయితే మనం మెంతికూర తీసుకోవడం వల్ల మన బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి అలాగే మన ఐసైట్ రాకుండా కాపాడుతుందనమాట. ఐరన్ బాగా లభిస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అంటే ఒక 2, 3 మినిట్స్ సరిపోతుందండి. ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకొని 1కి 2 చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం మూత పెట్టుకుంటే మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడైతే పుదీనా, కొత్తిమీర ఇవి 2 కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నా రెసిపీస్ చూస్తున్నట్టయితే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. నేనైతే ఎక్కువగా ఏదైనా ఆకుకూరని అయితే వాడినప్పుడు ఎక్కువగానే వాడతాను. పుదీనా, కొత్తిమీర కూడా మా ఇంట్లో ఎక్కువగా వాడతాననమాట. కాపోతే ఏంటి అనంటే పైనుంచి పచ్చిగా వేయడం కంటే ఫ్రై చేసి వాడుతూ ఉంటాననమాట. ఇదిగోండి ఇక్కడ మంచిగా ఆకుకూరంతా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే అది ముందు నానబెట్టట్లేదనమాట. అందుకని చెప్పేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే మనం బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకుంటే 1 ½ గ్లాస్ వాటర్ సరిపోతుందండి. ఇంకా డైట్‌లో ఉన్నప్పుడైతే చాలా వరకి అందరూ ఏం రికమెండ్ చేస్తారు అనంటే బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఆర్ బాస్మతి రైస్ తీసుకుంటే బెటర్ అని చెప్తారనమాట. అంటే ఎక్కువసేపు ఆకలవ్వకుండా ఉంటుంది కాబట్టి. నార్మల్‌గా వైట్ రైస్ తీసుకున్నా కానీ మనం వెయిట్ లాస్ అవుతాం. కాపోతే అవి తీసుకుంటే కొంచెం బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. కాపోతే 2 సార్లు వండడం ఎందుకని చెప్పేసి నేను ఒకటే అయితే వండుకుంటున్నాను. కానీ ఫస్ట్ టైమ్ డైట్ చేసినప్పుడు మాత్రం రోజు బ్రౌన్ రైస్ తీసుకునేదాన్ని. ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలండి అలాగే. ఇదిగోండి ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి
2 గ్లాసెస్ వాటర్, నాకు తెలిసి 1 ½ గ్లాస్ తీసుకున్నట్టున్నాను. అందుకే 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాననమాట. చెప్పాను కదండీ! గ్యాప్స్ ఇవ్వడం వల్ల వీడియో ఎడిటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. అలాగే కొంచెం పీరియడ్స్‌లో ఉండడం వల్ల ఏంటి అనంటే నాకు గ్యాప్ వచ్చిందనమాట. వీడియోస్ ఎడిట్ చేయడానికి కానీ, డైట్ చేయడానికి కానీ, వాకింగ్ చేయడం కానీ కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. ఇప్పుడైతే కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇదిగోండి ఇక్కడైతే టేస్ట్‌కి తగ్గట్టు కారం యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలండి. అయితే కారప్పొడి యాడ్ చేసుకుంటారా? లేకపోతే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటారా? అనేది మీ ఇష్టం అనమాట. నేనైతే కారప్పొడి అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం. పచ్చిమిర్చి గూడా ఒక 2 అయితే యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని చేసింది ఒక రకంగా ఉంటుంది. కారపొడి యాడ్ చేసుకుంది ఒక రకంగా ఉంటుందనమాట. నేనైతే మిక్స్‌డ్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఇంకా కుక్కర్ మీదైతే లిడ్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేలాగా అయితే చూసుకుంటానండి. ఈలోపు వచ్చిన బౌల్స్ కూడా అన్నీ వాష్ చేసేస్తున్నాను ఎప్పుడైతే. లేదు అనంటే మళ్ళీ గిన్నెలు ఎక్కువైపోతాయి. అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు కడిగేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ శనగలు అవే కాబట్టి, సాలడే కాబట్టి నాకు ఎక్కువ బౌల్స్ ఏం పడలేదనమాట. తొందరగానే అయిపోయింది. దోస గనక ఇంకా వేరే ఏదైనా ఇడ్లీ గానీ చేస్తే ఎక్కువ గిన్నెలయిపోతాయనమాట. అంటే ఆహ్, చాలా పెద్ద పెద్ద వస్తువులు కదా అవి. అవి సింక్‌లో ఒకటి పెట్టినా గానీ సింక్ అంతా నిండిపోయి ఎక్కువగా కనిపిస్తాయి. ఈరోజైతే అంత ఎక్కువ గిన్నెలేం లేవు. గిన్నెలు కడిగేలోపు రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇదిగోండి ఇక్కడ చూడండి కుక్కర్‌లో నుంచి విజిల్ వచ్చినప్పుడు అసలు ఎలాంటి వాటర్ అయితే లీక్ అవ్వట్లేదండి. నేను 2 విజిల్స్ చెక్ చేశాను. 2 విజిల్స్‌కి కూడా ఎక్కడ వాటర్ లీక్ అవ్వలేదనమాట. ఈ రైస్ అనే కాదండి, శనగలు ఉడకబెట్టినా గానీ, స్వీట్ కార్న్ ఉడకబెట్టినా గానీ, లేదు అనంటే కర్రీస్ చేసినా గానీ ఎక్కడైతే నాకైతే పొంగలేదనమాట. ఈ రైస్‌తో పాటు రైతా ఉండాలి కదా! అందుకని జెప్పేసి చాపర్‌లో అయితే ఇదిగోండి ఆనియన్స్‌ని సన్నగా చాప్ చేసేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ లేదా 3 ఆనియన్స్ అయితే ఈ చాపరే యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ అయితే మాత్రం ఎలక్ట్రిక్‌ది వాడతాననమాట. ఈ 2 ఆనియన్స్‌కి నాకిది సరిపోతుంది. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరిక్కడ కావాలి అనంటే కీరా దోసకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆనియన్స్‌తో అయితే చేస్తున్నాను. పెరుగునైతే విస్కర్‌తో మంచిగా బీట్ చేసేసుకుంటున్నానండి. ఎక్కడ లంప్స్ లేకుండా. చాలా టేస్టీగా ఉంటదండి. ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అనంటే వర్షాల వల్ల పెరుగులు తినట్లేదనమాట ఇంట్లో. పెరుగు సేల్ అవ్వట్లేదు. ఇలా రైతా చేసినప్పుడు ఏంటి అనంటే మంచిగా పెరుగు సేల్ అవుతుందండి. అందుకని చెప్పేసి ఇలా వన్ పాట్ మీల్ చేసినప్పుడు సైడ్‌గా అయితే నేను రైతానైతే ఇస్తున్నాననమాట. ఇదిగోండి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటే మనకి రైతా రెడీ అయిపోతుంది. రైతా అయితే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. ఇంకా దీని మీదయితే మూత పెట్టేసి కాసేపు అలా పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు రైస్ కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఇదిగోండి. ఇక్కడ చూడండి మంచిగా ఉడికిపోయిందనమాట. అయితే మా వారు త్వరగా వచ్చేసి తను తినేసి వెళ్ళిపోయారనమాట. అందుకని చెప్పేసి కొంచెం రైస్ అయితే తీసినట్టుగా ఉంది దాంట్లో. ఇంక నేనైతే ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలా చేశాం కదా అని ఎక్కువ క్వాంటిటీ అయితే నేను తీసుకోవట్లేదండి. ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంతే క్వాంటిటీ తీసుకుంటున్నాను. 100 గ్రామ్స్ టు 150 గ్రామ్స్ ఆర్ 200 వరకు తీసుకుంటున్నాననమాట. ఇదివరకి ఏంటంటే స్ట్రిక్ట్‌గా చేసినప్పుడైతే 100 గ్రామ్స్ రైస్ అంటే 100 గ్రామ్స్ రైసే తీసుకునేదాన్నండి. ఇప్పుడైతే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను నేను. 100 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ రైస్ తీసుకున్నప్పుడు వెయిట్ లాస్ అనేది అలాగే ఉందండి. అంటే ఎంత ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అయ్యానంటే అంత ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అయ్యాను. ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం వెయిట్ లాస్ అనేది కొద్దిగా స్లో అయిపోయింది. అప్పుడేంటి అనంటే పర్ డే వచ్చేసి 400 గ్రామ్స్, 300 గ్రామ్స్, 500 గ్రామ్స్ అలా వెయిట్ లాస్ అయిపోయాను. అంటే 1 మంత్‌లో 5 కేజెస్ వెయిట్ లాస్ అయిపోయాను. ఇప్పుడు 1 మంత్‌కి 5 కేజెస్ కాదండి. జస్ట్ 2 కేజెస్ అలా వెయిట్ లాస్ అవుతున్నాననమాట. కానీ ఇలా తగ్గడం వల్ల ఏంటి అంటే ఎప్పుడు వెయిట్ గెయిన్ అయినా కానీ ఓన్లీ 1 ఆర్ 2 కేజెస్ వరకే వెయిట్ గెయిన్ అవుతున్నాను. అంతకు మించి ఎక్కువైతే అవ్వట్లేదనమాట. ఇంకా నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా నైట్ డిన్నర్‌లోకైతే సేమ్ రైస్ తీసుకున్నానండి. ఒక 100 గ్రామ్స్ రైసే తీసుకున్నాను. ఎక్కువైతే తీసుకోలేదు. అలాగే రైతా తీసుకున్నాను. ఇదొచ్చేసి మా వారి కోసం అనమాట. ఒక బనానా అలాగే తొక్క తీసుకున్న బాదం అయితే యాడ్ చేసుకున్నానండి. ఇంట్లో మామూలు పాలు అవైలబుల్‌గా లేవు. అందుకే ఉన్న బాదం అంతా యాడ్ చేశాను. మనం మామూలుగా జ్యూసెస్‌లోకి బాదం మిల్క్ వాడుతుంటాం కదా! సో, ఈరోజు బాదం మిల్క్‌తో బనానా షేక్ అయితే చేశాననమాట. మీకు ఈరోజు వ్లాగ్ అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు కనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.